హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాయలసీమ కుర్రుడిని. గోదావరి పడవలు చూడండి ఎలా వెళ్తున్నాయో. అందులో కారు, మనుషులు ఎంత పెద్దగా ఉందో చూస్తున్నారు కదా. రాయలసీమ కుర్రుడిని గోదావరి జిల్లా నుంచి. గోదావరి పుష్కరాలు తెలుసు కదా, అదే ఇది. చూడండి చూడండి ఎలా వెళ్తుందో. దాని ఫ్యాన్ చూడండి వెనకాల, అది చూసారా. ఆ వాటర్ అనేది ఫోర్స్గా కొడుతుంది. ఆ ఫ్యాన్ ఆగిపోతే ఇంకా పడవ మునిగిపోయినట్టే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి ఎంత ఫోర్స్గా వెళ్తుందో. చూస్తున్నారు కదా, ఇంకోటి వస్తుంది చూడండి అక్కడ. ఇది వెళ్తుంది, అది వస్తుంది చూడండి అక్కడి నుంచి. గోదావరి పడవలు. చూస్తున్నారు కదా ఎలా వస్తుందో. ఎంత పెద్దగా ఉంది చూడండి అది. నేను మీ రాయలసీమ కుర్రోడిని. ఇప్పుడే వచ్చానమాట. గోదావరి పడవలు చూడండి. నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా. ఎలా ఎక్స్ప్రెస్లో వస్తుందో స్ట్రైట్గా. దాంట్లో కారు, పబ్లిక్ అది వెళ్ళిపోయింది, ఇది వస్తుంది. డైలీ ఇదే పని. చూడండి ఎంత పెద్దగా ఉందో. లైక్ అండ్ సబ్స్క్రైబ్. దిగింది దిగింది, ఫ్లైట్ దిగినట్టే. ఎంతమంది ఉన్నారు చూడండి, 50 మంది. ఒక కారు, ఒక బస్సు, లారీ మాత్రమే పట్టదు అందులో. మిగతావన్నీ పట్టేస్తాయి, దించేశారు. ఏమో మజా ఉంటుంది. గోదావరి పుష్కరాలు అంటే తెలుసు కదా. నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా పుష్కరాలు చూసే ఉంటారు. ఇదే అది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. అది కాదు, ఒక కారు చూసారా అందులో ఎలా వెళ్తుంది. ఇలా ఎక్కి వెళ్ళిపోతారు అన్నమాట. పబ్లిక్ అలా వస్తాయి, డైలీ అలా వస్తారు, అలా వెళ్తారు. చూడండి ఇంట్రెస్ట్గా ఉంటుంది రాయలసీమ కుర్రోడిని. చూడండి కారు చూడండి, అందులో కారు, అందులో లారీ, బస్సు మాత్రమే పట్టదు. దీనికి బ్రిడ్జి అనేది కట్టరన్నమాట ఫ్రెండ్స్. లేకపోతే వీళ్ళకి ఆదాయం అనేది గవర్నమెంట్ రాదు కదా. ఇలా ఉంటుంది చూడండి చూడండి. ఓకే బాయ్. రాయలసీమ కుర్రోడిని. నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. గోదావరి పడవలంటే దండం పెట్టుకోండి గోదావరికి. ఓకేనా.